అసలు ఆ వాటర్ ట్యాంకర్ డ్రైవరు ఎలా వచ్చాడు, ఎంత రాంగ్ రూట్లో వచ్చాడు, ఒక్కసారి రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత ఎప్పుడు ఏం జరుగుతుంది ఎవరిని తెలవని పరిస్థితి. మరి కొన్ని జాగ్రత్తలు అయితే కంపల్సరీ అందరం కూడా తీసుకోవాలి. మరి ఆ జాగ్రత్తలు తీసుకోకపోతే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. దీని గురించి మరి మనం ప్రగాఢ సానుభూతి అయితే తెలియజేయాలి. ఇక తెలంగాణలో వడగళ్ల వాన బేభత్సం, పంటలకు తీవ్ర నష్టం. హైదరాబాద్లోనూ భారీ వర్షం. నేనంతా మనకి తెలుసు, ఉన్నట్టుండి మధ్యాహ్నం నుంచి వాతావరణం మొత్తం కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. చాలా చల్లగాలులు వీచాయి. హైదరాబాద్లో కూడా అర్ధరాత్రి అక్కడక్కడ మోస్తరు వర్షాలు కూడా కురవటం మనం అయితే గమనించవచ్చు. వడగళ్ల వానలు అయితే పడ్డాయి. ఏకంగా ఇది సకాలంలో పడకుండా అకారణంగా మరి పడిన వర్షంగా మనం భావించవచ్చు. దీనివలన రైతాంగం కూడా తీవ్రంగా అయితే దెబ్బతింది. ఈ వడగళ్ల వాన వలన మరి పంట పొలాలన్నీ కూడా నాశనం అయిపోయిన పరిస్థితి మనం అయితే గమనించవచ్చు. మామిడి పూత, మామిడి పిందలు కూడా, అంటే ఇప్పుడు ఎప్పుడైతే మీకు ఏప్రిల్ మే వచ్చే మామిడికాయలు మంచిగా రెడీ అవుతాయో, పింద దశలో ఉండి పూత దశలో ఉన్న మామిడికాయలు రైతులు కూడా తీవ్రంగా నష్టపోయినట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. దీని ప్రకృతి విపత్తిని మనమైతే ఏమి చేయలేం. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం అకస్మాత్తుగా భారీ వర్షాలు కురిసే, వాతావరణం ఒక్కసారిగా మారిపోయి వడగళ్ళు ఈదురుగాలతో కూడిన భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా జయశంకర్, భూపాలపల్లి జిల్లా, సిద్దిపేట జిల్లా, నిర్మల్ జిల్లాలో వడగళ్ల వాన బీభత్సాన్ని సృష్టించింది. మరి ఈ వర్షాలతో పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లుగా విద్యుత్ సరఫరాకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక పెళ్లి పేరుతో హనీ ట్రాప్, అమ్మాయిలు జర భద్రం, బ్లాక్మెయిలర్స్ పట్ల యువతులు అప్రమత్తంగా ఉండాలి, ధైర్యంగా షీ టీమ్స్కు ఫిర్యాదు చేయాలని సజ్జనారు పలు సూచనలు అయితే చేశారు. ఒకప్పుడు లవ్ మ్యారేజ్లో ఇలా ఉండేది, కానీ వాళ్ళు రూట్ మార్చి మరి అరేంజ్డ్ మ్యారేజ్ల్లో కూడా ఇలాంటి దారుణాలు జరుగుతూ ఉన్నాయి. అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కూడా 1-4 సార్లు ఆలోచించి అసలు ఎవరు, వాళ్ళ పుట్టుపూర్వత్రాలు ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, మరి ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారు అని అబ్బాయిల గురించి ఆలోచించాలి. ఈ రోజుల్లో అబ్బాయిలు కూడా అమ్మాయిల గురించి ఆలోచించాల్సిన పరిస్థితి అలాగే ఉంది. సజ్జనార్ గారు పాపం అబ్బాయిల గురించి కూడా కొంచెం చెప్పుంటే బాగుండేది. మరి అబ్బాయిల పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉన్న సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాం. కొత్తగా మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా కూడా వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి, మరి వాళ్ళ యొక్క పుట్టుపూర్వత్రాల గురించి కొంత తెలుసుకుని బ్యాక్ సైడ్కి వెళ్ళి ఆలోచించి, మరి 1-4 సార్లు ఆలోచించి ఎంక్వైరీ చేసుకుని మాత్రమే పెళ్లి చేసుకోవాలి. లేదంటే హనీ ట్రాప్ లాగా ఏదో వచ్చి పెళ్లి చేసుకుని ఇవి ఆడవాళ్ళ జీవితాలు నాశనం అయిపోతే, అదేవిధంగా మగాళ్ళ జీవితాలు నాశనం అయిపోయి ఆడ సతీమణులు ఎవరైతే ఉన్నారో ఆడవారు మహిళామణులు కూడా చాలామంది తయారైన పరిస్థితి. కాబట్టి యువకులారా తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మరి సజ్జనార్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. ఇంకా అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు కేబినెట్ గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఇక మేడ్చల్ మల్కాజ్గిరి కాప్రా ప్రెస్ క్లబ్ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కమిటీ ఏర్పాటు చేశారు. జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని నూతన అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి కుషాయిగూడ నుంచి చెప్పడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా చూసుకుంటే కారేపల్లి ఐకేపీలో 3 కోట్ల మొండి బకాయిలు, మెట్లగూడెం అక్రమంపై ప్రారంభమైన విచారణ, మహాకథనాలతో విచారణ కదిలిన యంత్రాంగం. అదేవిధంగా అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల దాడి, 4 ట్రాక్టర్లు పట్టివేత, మరి అక్రమ ఇసుక గురించి పట్టివేశారని కూడా మరి ప్రచురించారు. ఇక హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోండి మణుగూరు డిఎస్పీ రవీందర్ రెడ్డి అయితే తెలియజేశారని కూడా ప్రచురించారు. ఇక న్యాయవాది సూర్యానికి భారీ అసోసియేషన్ నివాళి, కుటుంబానికి 1.1 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరి ఇది జరిగింది. ఇదైతే సంతాప సభ అయితే జరిగింది. ఇక అక్రమ అటవీ అధికారుల భరతం పడతామని, ఇసుక ర్యాంపుల కోసం దొంగ పత్రాలు సృష్టి, ఆదివాసీ సంఘాలతో FDO కార్యాలయాలు ముట్టడిస్తామని కాంగ్రెస్ నాయకులు గురజాల గోపి చెప్పారని కూడా ప్రచురించారు. ఇక హలీం గుమగుములు, రంజాన్ వేళ బావర్చీలకు ఫుల్ డిమాండ్, లక్షల్లో ప్యాకేజీలు. మరి రంజాన్ మాసం వచ్చిందంటే చాలు హలీంకి మంచి గిరాకీ ఉంటుంది. అందులో హైదరాబాద్లో ఇంకెంత బాగా ఉంటుందో మనందరికీ కూడా తెలుసు. ఇక కానీ హలీం తినే వాళ్ళందరికీ కూడా మరి ఒకటైతే మనమైతే చెప్పాలి, 1-4 సార్లు ఆలోచించి ఎక్కడైతే బాగా చేస్తారు అని మీకు తెలుసో 4-5 సార్లు వాకప్ చేసుకుని మంచి దగ్గర మాత్రమే, శుభ్రం ఉన్న దగ్గర మాత్రమే, నమ్మకం కలిగిన హోటల్స్లో మాత్రమే, మరి నమ్మకం కలిగిన దగ్గర మాత్రమే ఈ హలీం సెంటర్లు మీరు తినాలి. ఎక్కడ పడితే అక్కడ హలీం అని ఎక్కడ బ్యానర్ కనబడితే అక్కడికి వెళ్ళి మీరు హలీం తిన్నారా, గోవిందా అక్కడ అందులో ఏం కలుపుతున్నారు ఏంటో కూడా మీకు మరి ఆలోచించుకుని చేసుకోవాలి. కాబట్టి ఎక్కడైతే ప్రభుత్వం వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిందో, ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తారని భయం ఉండి వాళ్ళకి సంబంధించిన ఏదైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇచ్చిన ఏదైతే పర్మిషన్ ఉంటుందో వాళ్ళ దగ్గర మాత్రం మీరు తినండి. కానీ హలీం ఎక్కడ పడితే అక్కడ తింటే మాత్రం మీ ఇష్టం.
మీ బాడీ, మీ ఆరోగ్యం మీ ఇష్టం. ఇది మాత్రం తస్మాత్ జాగ్రత్త. ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందాలి. పేద ఇంటి ఆడబిడ్డలకు ప్రభుత్వ భరోసా అభినందనీయం. ఆపదలో ఉన్న వారికి అండగా సీఎం రిలీఫ్ ఫండ్. అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న కార్పొరేషన్ ఫలితం అభివృద్ధిపై ఇచ్చిన తీర్పుకు నిదర్శనం. కొత్తగూడెం శాసనసభ్యులు కోనంనేని సాంబశివరావు